హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 9th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి భూమి, సహజ ఆవరణాలు, శిలావరణానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేటివి అందించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హిమనీనాదం మోసుకుపోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేట వేస్తుంది. ఇలా మేట వేసిన వాటిని ఇలా పిలుస్తారు. ఆప్షన్ ఏ మెరైన్లు, ఆప్షన్ బి సబ్మెరైన్లు, ఆప్షన్ సి దిబ్బలు, ఆప్షన్ డి లోయలు. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసి మీ యొక్క ప్రిపరేషన్ను మెరుగుపరచుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మెరైన్లు. హిమనీనాదం మోసుకుపోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేట వేస్తుంది. ఇలా మేట వేసిన వాటిని మెరైన్లు అని పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ అగ్నిపర్వతాన్ని మధ్యాధర సముద్రపు ద్వీపస్తంభం అని కూడా అంటారు? ఆప్షన్ ఏ కిలిమంజారో అగ్నిపర్వతం, ఆప్షన్ బి నార్కొండం అగ్నిపర్వతం, ఆప్షన్ సి ఫ్యూజియామా అగ్నిపర్వతం, ఆప్షన్ డి స్ట్రాంబోలి అగ్నిపర్వతం. మధ్యాధర సముద్రపు ద్వీపస్తంభం అని స్ట్రాంబోలి అగ్నిపర్వతాన్ని పిలుస్తారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండస్ గార్జ్ ఎక్కడ కలదు? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి కాశ్మీర్, ఆప్షన్ డి ఢిల్లీ. ఇండస్ గార్జ్ అనేది కాశ్మీర్లో కలదు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం ఏది? ఆప్షన్ ఏ భీమ్లాడ్ జలపాతం, ఆప్షన్ బి కుంచికల్ జలపాతం, ఆప్షన్ సి చిత్రకూట్ జలపాతం, ఆప్షన్ డి జెరోసొప్పా జలపాతం. మీ యొక్క ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. భారతదేశంలో ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, టెక్సాస్ అనేది ఏ భాషా పదం? ఆప్షన్ ఏ లాటిన్, ఆప్షన్ బి గ్రీక్, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి పర్షియన్. టెక్సాస్ అనేది గ్రీకు భాషా పదం నుంచి ఉద్భవించింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి ఎత్తైన రెండవ జలపాతం ఏది? ఆప్షన్ ఏ ఏంజల్ జలపాతం, ఆప్షన్ బి నయాగర జలపాతం, ఆప్షన్ సి టుగేలా జలపాతం, ఆప్షన్ డి జోగ్ జలపాతం. ప్రపంచంలో రెండవ ఎత్తైన జలపాతం టుగేలా జలపాతం. ఇది దక్షిణాఫ్రికాలో టుగేలా నదిపై కలదు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లిథోస్పియర్ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ శిలావరణం, ఆప్షన్ బి జలావరణం, ఆప్షన్ సి వాతావరణం, ఆప్షన్ డి జీవావరణం. లిథో అనగా శిల లేదా రాయి అనే అర్థాన్ని ఇస్తుంది. లిథోస్పియర్ అనగా శిలావరణం. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ మహాసముద్రం అంచున ఎక్కువ భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు పేలడం వంటివి జరుగుతాయి? ఆప్షన్ ఏ ఆర్కిటిక్, ఆప్షన్ బి పసిఫిక్, ఆప్షన్ సి అట్లాంటిక్, ఆప్షన్ డి హిందూ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువగా భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు పేలడం వంటివి ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రంలో సంభవిస్తూ ఉంటాయి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలు గుర్తించండి. ఆప్షన్ ఏ పర్వతాలు, ఆప్షన్ బి మైదానాలు, ఆప్షన్ సి పీఠభూములు, ఆప్షన్ డి మహాసముద్రాలు. ముఖ్యంగా భూస్వరూపాలను 3 వర్గాలుగా విభజించడం జరిగింది. దానిలో మొదటి శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాలు, మూడవ శ్రేణి భూస్వరూపాలు, ఇలా 3 శ్రేణులుగా
భూస్వరూపాలను గుర్తించడం జరిగింది. మొదటి శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణ వచ్చేసి మహాసముద్రాలు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి ఏది? ఆప్షన్ ఏ ఏంజల్, ఆప్షన్ బి గ్రాండ్ కాన్యాన్, ఆప్షన్ సి జొరసొప్ప, ఆప్షన్ డి మధ్యధర. ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి గ్రాండ్ కాన్యాన్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది వాతావరణ శక్తుల వలన శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ శిలా శైథిల్యం, ఆప్షన్ బి క్రమక్షయం, ఆప్షన్ సి రవాణా, ఆప్షన్ డి వికోశీకరణం. వాతావరణ శక్తుల వలన శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియను శిలా శైథిల్యంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద సన్నగా పైన వెడల్పుగా ఉండే లోతైన లోయను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ యు ఆకారపు లోయ, ఆప్షన్ బి లోయాస్, ఆప్షన్ సి గాడ్జెస్, ఆప్షన్ డి వి ఆకారపు లోయ. క్రింద సన్నగా పైన వెడల్పుగా ఉండే లోతైన లోయలను వి ఆకారపు లోయలుగా పిలుస్తారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి అయిన గ్రాండ్ కాన్యాన్ కొలతలలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ పొడవు 366 కిలోమీటర్లు, ఆప్షన్ బి లోతు 1.6 కిలోమీటర్లు, ఆప్షన్ సి వెడల్పు 188 మీటర్ల నుంచి 29 కిలోమీటర్లు, ఆప్షన్ డి పొడవు 466 కిలోమీటర్లు. ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి అయిన గ్రాండ్ కాన్యాన్ యొక్క కొలతలలో తప్పుగా ఉన్నది. దీని యొక్క పొడవు 366 కిలోమీటర్లు కాదు, దీని యొక్క పొడవు 466 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఏ అనేది తప్పుగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏంజల్ జలపాతం ఏ నదిపై కలదు? ఆప్షన్ ఏ యాంగ్జీ నది, ఆప్షన్ బి చురాన్ నది, ఆప్షన్ సి మిసిసిపి నది, ఆప్షన్ డి అమెజాన్ నది. ఏంజల్ జలపాతం అనేది చురాన్ నదిపై కలదు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, టుగేలా జలపాతం ఎత్తు సుమారుగా ఎంత ఉంటుంది? ఆప్షన్ ఏ 927 మీటర్లు, ఆప్షన్ బి 937 మీటర్లు, ఆప్షన్ సి 947 మీటర్లు, ఆప్షన్ డి 957 మీటర్లు. టుగేలా జలపాతం యొక్క ఎత్తు సుమారుగా 947 మీటర్లుగా ఉంటుంది. టుగేలా అనే నదిపై ఈ టుగేలా జలపాతం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది దక్షిణాఫ్రికాలో ఉంటుంది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గంగా బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడిన డెల్టాలను గుర్తించండి. ఆప్షన్ ఏ కావేరీ డెల్టా, ఆప్షన్ బి సుందర్బన్ డెల్టా, ఆప్షన్ సి గంగా డెల్టా, ఆప్షన్ డి మహానది డెల్టా. గంగా బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట డెల్టాలను ఏర్పరుస్తాయి. ఆ గంగా బ్రహ్మపుత్ర నదులు ఏర్పరిచే డెల్టాను సుందర్బన్ డెల్టా అంటారు. డెల్టాలు త్రిభుజాకారంలో ఉంటాయి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద డెల్టాను గుర్తించండి. ఆప్షన్ ఏ కావేరీ డెల్టా, ఆప్షన్ బి సుందర్బన్ డెల్టా, ఆప్షన్ సి శరావతి డెల్టా, ఆప్షన్ డి నైలు డెల్టా. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా వచ్చేసి సుందర్బన్ డెల్టా. ఇది గంగా బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రం నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ అగ్రం, ఆప్షన్ బి సముద్ర మృదువు, ఆప్షన్ సి ఇన్సెల్బెర్గ్, ఆప్షన్ డి లోయాస్. సముద్రం నుంచి నిటారుగా ఏర్పడే రాతి నిర్మాణాలను సముద్రపు మృదువుగా పిలుస్తారు. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, బైసన్ గార్జ్ ఏ నది మీద కలదు? ఆప్షన్ ఏ కృష్ణా నది,
ఆప్షన్ బి గోదావరి నది, ఆప్షన్ సి కావేరీ నది, ఆప్షన్ డి పెన్నా నది. బైసన్ గాడ్జ్ అనేది గోదావరి నదిపై ఏర్పడుతుంది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీకు పదం ఓరిస్ అనగా ఏమిటి? ఆప్షన్ ఏ వర్షపాతం, ఆప్షన్ బి కొండ, ఆప్షన్ సి ఆర్ద్రత, ఆప్షన్ డి పవనము. గ్రీకు పదమైన ఓరెస్ యొక్క అర్థం కొండ. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా భూకంపాలు సంభవించడానికి గల కారణాలను గుర్తించండి. ఆప్షన్ ఏ పలక చలనాలు, ఆప్షన్ బి క్రమక్షయం, ఆప్షన్ సి అల్పపీడనం, ఆప్షన్ డి అధిక పీడనం. సాధారణంగా భూకంపాలు సంభవించడానికి కారణాలు చూసుకున్నట్లయితే పలకల యొక్క చలనాలు భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణాలుగా గుర్తించడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, సిసిలీలోని అగ్నిపర్వతం ఏది? ఆప్షన్ ఏ స్ట్రాంబోలి, ఆప్షన్ బి మౌంట్ పీలే, ఆప్షన్ సి వెసూవియస్, ఆప్షన్ డి ఫ్యూజియామా. సిసిలీలో ఉన్నటువంటి అగ్నిపర్వతం స్ట్రాంబోలి అగ్నిపర్వతం. ఇది ఇటలీకి దగ్గరగా ఉంటుంది. దీనిని మధ్యాధర సముద్రపు ద్వీపస్తంభంగా పిలుస్తారు స్ట్రాంబోలి అగ్నిపర్వతాన్ని. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మూడవ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణ గుర్తించండి. ఆప్షన్ ఏ చెక్కబడిన కొండలు, ఆప్షన్ బి లోయలు, ఆప్షన్ సి డెల్టా ఇసుక పర్వతాలు, ఆప్షన్ డి పైవన్నీ. మూడవ శ్రేణి భూస్వరూపాలకు సంబంధించి ఆప్షన్ డి పైవన్నీ అనేది సరైన సమాధానం. చెక్కబడిన కొండలు, లోయలు, ఇసుక పర్వతాలు అలాగే డెల్టాలు మూడవ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, శిలలు బలహీనమై పగిలిపోయే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ శిలా శైథిల్యం, ఆప్షన్ బి క్రమక్షయం, ఆప్షన్ సి రవాణా, ఆప్షన్ డి వికోశీకరణం. శిలలు బలహీనపడి పగిలిపోయే ప్రక్రియను శిలా శైథిల్యంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది మీద పాపికొండల వద్ద ఏర్పడిన గార్జెస్ ఏది? ఆప్షన్ ఏ వల్కానా గార్జ్, ఆప్షన్ బి బైసన్ గార్జ్, ఆప్షన్ సి ఇండస్ గార్జ్, ఆప్షన్ డి ఏది కాదు. గోదావరి నది మీద పాపికొండల వద్ద ఏర్పడిన గార్జెస్ బైసన్ గార్జ్. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూభాగంలో ఎన్నవ వంతు ఎడారులతో నిండి ఉంది? ఆప్షన్ ఏ 1/2వ వంతు, ఆప్షన్ బి 1/3వ వంతు, ఆప్షన్ సి 1/4వ వంతు, ఆప్షన్ డి 1/5వ వంతు. భూభాగంలో 1/5వ వంతు ఎడారులతో నిండి ఉంది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొరను ఏ విధంగా పిలుస్తారు? ఆప్షన్ ఏ జీవావరణం, ఆప్షన్ బి వాతావరణం, ఆప్షన్ సి జలావరణం, ఆప్షన్ డి శిలావరణం. భూమిలో ఘనీభవించిన లేదా గట్టిగా ఉండే పై పొరను శిలావరణంగా పిలుస్తారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, వడ్రంగి అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? ఆప్షన్ ఏ లాటిన్, ఆప్షన్ బి గ్రీక్, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి తెలుగు. వడ్రంగి అనేది సంస్కృత భాషా పదం నుంచి ఉద్భవించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమిలో గల చిన్న పలకలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పలక, ఆప్షన్ బి ఇండో ఆస్ట్రేలియా అంటార్కిటిక్ పలక, ఆప్షన్ సి యురేషియా పసిఫిక్ పలక, ఆప్షన్ డి నాజ్కా అరేబియా పలక. భూమిలో గల పలకలలో చిన్న పలకలు నాజ్కా మరియు అరేబియా పలకలు అత్యంత చిన్న పలకలుగా గుర్తించడం జరిగింది. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలను గుర్తించండి. ఆప్షన్ ఏ పర్వతాలు, ఆప్షన్ బి పీఠభూములు, ఆప్షన్ సి మైదానాలు, ఆప్షన్ డి పైవన్నీ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ.
రెండవ శ్రేణి భూస్వరూపాలకు పర్వతాలు, పీఠభూములు, మైదానాలుగా రెండవ శ్రేణి భూస్వరూపాలుగా పిలుస్తారు. ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, యూరేషియా పలక ఇండియా పలకాన్ని నెట్టడం వల్ల ఏర్పడిన పర్వతాలు ఏవి? ఆప్షన్ ఏ ఆండీస్ పర్వతాలు, ఆప్షన్ బి కుండ్లుస్ పర్వతాలు, ఆప్షన్ సి హిమాలయాలు, ఆప్షన్ డి రాకీ పర్వతాలు. యూరేషియా పలక ఇండియా పలకాన్ని నెట్టడం వల్ల ఏర్పడిన పర్వతాలే హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాలను ముడత పర్వతాలు అని కూడా పిలుస్తారు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 9th క్లాస్ సోషల్కు సంబంధించిన ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.